ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కులు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల సహాయార్థం జంపలయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కి అందజేశారు. కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారికి వరద బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో ₹1,00,000 చెక్కును చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా జంబలయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి మాట్లాడుతూ, విజయవాడలో వరదల్లో చాలా మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి నాకు మనసు చెలించిపోయిందని, వారికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేయడం జరిగిందని, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ ఓబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని, అదే కాకుండా ఎవరు ఆపదలో ఉంటే మా ట్రస్ట్ చేయూతనిస్తుందని, మరెన్నో సేవ కార్యక్రమంలో చేస్తామని చెప్పారు. బుడమేరు గంటల వర్షానికి వరదలకు విపరీతంగా అవన్నీ టీవీలు చూసి హృదయకరమైన అదృశ్యాలు చూసి మనసు చెలించిందండి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. మా శక్తి మేరకు ఏదో ఇవ్వాలనుకున్నాము. తర్వాత వాళ్ళకి ఎంత చేసినా చాలా తక్కువ అనిపించింది. మాది జంబులన్న, మా మామగారు అయినట్టు జంబులన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ఒక ₹1,00,000 కలెక్టర్ గారు అయినటువంటి రాజకుమారి గారికి, శ్రీ రాజకుమారి గారికి ద్వారా ముఖ్యమంత్రికి పంపించాం. ఇది చాలా చిన్న మొత్తమే అయినా మనసు చాలా బాధ పెట్టి, ఏదో మా శక్తి మేరగా ఇలా చేస్తే కొంచెమైనా మనం సహాయం చేయాలి ఇతరులకి, సామాజిక బాధ్యత మనకు అనేసి చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా బాగా చేస్తున్నారు. అందరూ వారు మంత్రివర్గం అంతా కూడా చాలా అభినందించాల్సిన విషయం. గండ్లు పడి వర్షానికి అంత అతలాకుతలం అయిపోయింది. అసలు ఈ నీళ్ళలు ఎప్పుడు మాకు తెలిసినాక విజయవాడలో ఇంత వరదలు వర్తన చూడలేదు. అలాంటిది ఇంత భయంకరంగా జరిగితే నిలదొక్కుకోవడానికి ఈ చిన్న చిరు సహాయాన్ని అందించినందుకు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవ్వగలిగినందుకు ఇచ్చిన పరమాత్మకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.